హలో ఫ్రెండ్స్, వెజిటబుల్ పాస్తా చేసుకుందాము. బాగా మరిగే నీళ్ళల్లో ఉప్పు నూనె వేసి 2 కప్పుల వరకు నేను పాస్తా వేస్తున్నాను. 5 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. ఆ తర్వాత నీళ్ళని డ్రైన్ చేసి చల్లటి నీళ్ళను పోసుకోవాలి. పాస్తా ఉడకగా కొంచెం గంజి వంచి పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేసి ఆవాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టమాటో, ఆనియన్, బఠానీ ఇవన్నీ కూడా ఫ్రై చేద్దాం. 5 నిమిషాలు మూత పెట్టి ఈ పాస్తాలో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకదానికొకటి అంటుకోదు. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత ఉప్పు, గార్లిక్ రెడ్ చిల్లీ సాస్ వేసాను, కొంచెం సోయా సాస్ వేసాను. వేసుకొని ఫ్రై చేసుకొని ఉడికించి నూనె రాసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని మిక్స్ చేద్దాము. గార్లిక్ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. 5 నిమిషాలు మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత టమాటా సాస్ వేసి కాస్త కారం వేసి మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇలా డ్రైగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. పాస్తా ఉడకగా వచ్చిన గంజిని ఇందులో పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మిరియాల పొడి చల్లుకొని సర్వ్ చేయడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై దిస్ వన్స్.